హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం, కొత్త ఆరంభం, కొత్త ఆశలు. ఈరోజు మనం ఉగాది స్పెషల్‌గా చేసుకుంటున్న ఒక ట్రెడిషనల్ రెసిపీ పులిహోర. కొత్తగా ఇప్పుడిప్పుడే మామిడికాయ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ మామిడికాయతో చాలా రెసిపీసే చేస్తామండి. ఈరోజు మనం అలాంటి ఒక సింపుల్ టేస్టీ రెసిపీ మామిడికాయ పులిహోర చేసేద్దాం. ఇది చాలా ఈజీ రెసిపీ. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే 10, 15 నిమిషాల్లో చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఇది మంచి రెసిపీ అనే చెప్పొచ్చు. పండగ పూట ఇలాంటి ఒక ఐటెమ్ చేసుకుంటే టేస్ట్‌కి టేస్ట్, ఫ్లేవర్‌కి ఫ్లేవర్. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పులిహోర పర్ఫెక్ట్‌గా రావాలి అంటే రైస్ కుక్ చేసే విధానంలోనే 50% డిపెండ్ అయి ఉంటుందండి. రైస్‌ని మరీ మెత్తగా లేదా మరీ ఇత్తులిత్తులుగా ఉన్న మంచి టేస్ట్ రాదు. సో రైస్‌ని ఒక గంట పాటైనా నానబెట్టి కుక్ చేసుకుంటే రైస్ సాఫ్ట్‌గా వస్తుంది. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసి 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కుక్కర్ కాబట్టి. అదే మీరు విడిగా వండే పనైతే 2.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అప్పుడు రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తురుముకోవాలి. మరీ పెద్ద హోల్స్ ఉన్న సైడ్ కానీ, మరీ చిన్న హోల్స్ ఉన్న సైడ్ కానీ యూజ్ చేయొద్దు. మీడియం సైజ్ ఉన్న దాన్ని యూజ్ చేయండి. ఎందుకంటే పెద్ద హోల్స్ ఉన్న సైడ్ తురిమితే పీసెస్ బాగా పెద్ద సైజులో వస్తాయి. చిన్న సైజు ఉన్న దాంట్లో యూజ్ చేస్తే తురుము బాగా గుజ్జు గుజ్జు అయిపోతుంది. సో అదే మీడియం సైజులో ఉన్న హోల్స్ అనుకోండి, సన్నగా తురుములాగా వచ్చి తినేటప్పుడు పంటి కింద పడి టేస్ట్ చాలా బాగుంటుంది. మామిడికాయ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా తురుముకోవాలి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి రైస్ని చల్లార్చుకోండి. చూస్తున్నారా, రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. పులిహోరకి రైస్ని ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ లేదా ఏదైనా మిక్సింగ్ బౌల్ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేయండి మొత్తం అంచులన్నమాట. ఇలా చేయడం వల్ల రైస్ ప్లేట్‌కి అతుక్కోకుండా ఈజీగా కలుపుకోవడానికి వస్తుంది. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టి 20 ఎంఎల్ ఆయిల్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న గరిటెతోటైతే 2.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి ఒక 2 స్పూన్ల వేరుశనగపప్పు, 1.5 స్పూన్ జీడిపప్పు వేసుకొని కొంచెం వేగించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేదాకా. ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేపుకోవాలి. తాలింపు కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 మిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసి తాలింపుని ఒక 3-4 నిమిషాలు నీట్‌గా వేపుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయని దీనిలోకి వేసి నీట్‌గా ఒకసారి కలుపుకోవాలి. మామిడికాయ వేసిన తర్వాత ఎక్కువ సేపేం కుక్ చేయాల్సిన అవసరం లేదండి. సన్నగా తురుముకున్నాం కాబట్టి ఈ వేడికే మగ్గిపోతుంది. ఒకసారి నీట్‌గా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఓవర్‌గా కుక్ చేయొద్దు. ఫైనల్‌గా సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి నీట్‌గా కలిసేలాగా కలుపుకొని దింపేసుకోవడమే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రైస్‌లోకి వేసి నీట్‌గా కలుపుకోవాలి. మొత్తం అంతా నీట్‌గా కలిసేలాగా. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా వేళ్ళ మధ్యలో నుంచి రైస్‌ని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా ప్రెషర్ లేకుండా రైస్‌ని వేళ్ళ మధ్యలో నుంచి పొడి పొడిగా అనుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి అన్నం మెతుకనేది విరిగిపోకుండా నీట్‌గా ఉంటుందండి. అంతే అండి. దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టి తిన్నారంటే మామిడికాయ పులుపు రైస్‌కి పట్టి ఆహా! ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ టేస్ట్‌ని. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రోజుకో రుచి.